ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకి ధైర్యము కలిగి ఉన్నది. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఇదివరకే నీ వాక్యము అభిషేకించబడి ఉన్నది ప్రభువా. అభిషేకించబడిన వాక్యాన్ని మీరు మాకివ్వండి. ఇక్కడున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. ఈ గడియ వర్తమానము ఇవ్వండి అయ్యా. 7వ ముద్ర యొక్క ప్రత్యక్షత లేకపోతే మేము ఎత్తబడలేము ప్రభువా. ఆ 7వ ముద్ర యొక్క బయలుపాటు ప్రత్యక్షత నీ ప్రియబిడ్డలైన మా అందరికి అనుగ్రహించండి. మీరే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని బలపరచండి ప్రభువా. వాక్యం ద్వారా తృప్తిపరచండి ప్రభువా. నీ షకీనా మహిమ ఇక్కడికి దించండి ప్రభువా. నీ అగ్నిస్తంభం ఇక్కడ ప్రత్యక్షమవునుగాక ప్రభువా. నీ మేఘస్తంభం నీ ప్రియబిడ్డలని ఆవరించునుగాక ప్రభువా. మీరే నీ ప్రియబిడ్డలందరితో మాట్లాడండి. బలహీనమైన బిడ్డలని బలపరచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందని వారు ఈ సమయంలో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుదురుగాక. నీ కృప నీ ప్రియబిడ్డలైన వారందరికి అనుగ్రహించండి. మీరే మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నా. మరి దేవుడి యొక్క కృపను బట్టి క్రీస్తులో దాచబడిన జీవం అనే వర్తమానము మనము ప్రతి ఆదివారము కూడా బోధించుకుంటా వస్తున్నాం. హల్లెలూయా. మరి ఈ వారము కూడా మనం చూస్తున్నాం క్రీస్తులో దాచబడిన జీవము గురించి. ఈరోజు 7వ ముద్ర, 7th సీల్, దాని మీద కూడా మనం చూడబోతున్నాం. ప్రజల సంతోషముగా ఉన్నారా? అందరూ ఆనందంగా ఉన్నారా? హల్లెలూయా. మరి పోయిన వారం మనం చూసాము, బిడ్డ గనక మరి పుట్టేటప్పుడు ఎటువంటి కదలికలు లేకపోతే, ఏడవకపోతే మరి వైద్యులు ఏం చేస్తారంటే ఆ బిడ్డను తీసుకొని కాళ్ళు 2 పైకి ఎత్తి పట్టుకొని అది 2 గట్టిగా చరుస్తూ ఉంటారు. ఆ బిడ్డ అప్పుడు శ్వాస తీసుకుంటాడు.
అది తీసుకొని ఆ బిడ్డ కెవ్వని ఏడవటం, కేక పెట్టడం జరుగుచున్నది. ఈ రాత్రి సంఘము యొక్క స్థితి కూడా అలాగే ఉన్నది. చాలామంది అలాంటి స్థితిలోనే ఉన్నారు. వారిలో కదలికలు లేవు, వారిలో చలనం అనేది లేదు. అయితే వారికి చురకలనేవి, సువార్త చురకలనేవి కావాలని ఇక్కడ మరి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలా, ఇక్కడ మనం 41వ పేరా చివరి గనక చూసినట్టయితే, పోయిన వారం దీంతోనే మనము ఆపాము. ఆ రాత్రి సంఘం యొక్క స్థితి అలాగే ఉన్నది. ప్రజలు అవును నేను తిరిగి జన్మించానని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటో మీకు తెలుసా? వారు ఇంకను అప్పుడే జన్మించిన మృత శిశువు, అంటే కదలికలు లేని శిశువు. ప్రజలా ఎలా ఉన్నారండి? కదలికలు లేని శిశువు, అప్పుడే జన్మించిన మృత శిశువు. వారిని మేల్కొల్పుటకు అప్పుడప్పుడు వారికి సువార్త చురకలు అవసరమై ఉన్నవి. వారిని మేలుకొల్పటానికి ఏం కావాలి? సువార్త చురకలు అనేవి అవసరమై ఉన్నవి. అప్పుడు వారు ఏడుస్తారు, అప్పుడు వారిలో జీవం ప్రవేశిస్తుంది. ఈ రాత్రి మనకు అది అవసరమై ఉన్నదని, సంఘమునకు అది అవసరమై ఉన్నదని, అది సరైన మార్గంలోనికి రావలసి ఉన్నదని, అది నిజము. ప్రజల ఈరోజు అది చాలా అవసరమని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు ఈ చివరి కాలానికి. ఇప్పుడు 42వ పేరా దగ్గరికి మనం వస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ప్రభు సన్నిధిలో నుండి నెమ్మది ఏంటున్నాడండి? ఏమంటున్నాడు? ప్రభువు సన్నిధిలో నెమ్మది. మీకు తెలుసా? ఒక్కసారి మనం యెషయా గ్రంథము వైపు తిరుగుదాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. తొమ్మిదవ వచనం నుండి చూద్దాం. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవనికి వర్తమానము తెలియజేయును? తల్లిపాలు విడిచిన వారిక, చన్ను విడిచిన వారిక? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. నిజమే. అలసిన వారికి నెమ్మది కలగజేయుడి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తి వారి పెదాల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాటలాడుచున్నాడు. అయినను వారు ప్రజలారు. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కబడి పట్టబడుదురు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్కు మీకు వచ్చును. దేవుడికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా? యెహోవా వాక్కు ఎలా దొరుకుతుంది? కొంత ఇచ్చట కొంత అచ్చట. ప్రజలా, మరి ఇచ్చట అచ్చట ఉన్న వాక్యాన్ని తీసుకొని పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అది యెహోవా వాక్కు అయి ఉన్నది. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. అంటే ఏదో కాదు, నెమ్మది అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉన్నది. మనము చూస్తున్నాం, పరిశుద్ధాత్మ లేకుండా ఏ వ్యక్తి 7th సీల్ని దర్శించలేడు. పరిశుద్ధాత్మే 7th సీల్ తెరుస్తూ ఉంటది. 7వ ముద్ర ఒక వ్యక్తికి అర్థం అవ్వాలంటే అతడు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని ఉండాలి. ప్రజలా, అందుకే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలి. అతి పరిశుద్ధ స్థలములో ఏమున్నది అంటే మందసం ఉన్నది. అక్కడ మందసము దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే వాక్యానికి సాదృశ్యముగా ఉన్నది.
నువ్వు ఎవరిలోకి వెళ్ళాలంటే వాక్యంలోకి వెళ్ళాలి. వాక్యం ఏమై ఉన్నాడంటే క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తులోకి వెళ్ళాలి నువ్వు. ప్రజలా నువ్వు క్రీస్తులోకి వెళ్ళాలి. అందుకే క్రీస్తులో దాచబడినది మన జీవం. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రభు సన్నిధిలో నుండి నెమ్మది. ఎప్పుడైతే నువ్వు నెమ్మది పొందుకుంటావో, ప్రజలా నేను ఇప్పుడు ఇంకొక లేఖనము వైపుకు మిమ్మల్ని తిప్పాలని ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న అంటే సమస్త జనులు ఎలా ఉన్నారంట? సమస్త జనులు, భూమి మీద ఉన్న సమస్త జనులు అందరూ ఎలా ఉన్నారు? ప్రయాసపడుతున్నారు. ప్రజలా దేవుడు వాళ్ళు ప్రయాస పడాలని ఇష్టపడతలేదు. హల్లెలూయా, దేవుడు ఆ జనులు ప్రయాస నుండి విడుదల పొందాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, దేవుడు మనల్ని ప్రయాసముతో ఉండాలని కోరుకోవటం లేదు, కానీ ఆ ప్రయాస పడి భారం మోయిచున్న వాళ్ళు భారం అనేది మోస్తా ఉన్నారు సమస్త జనులు. హల్లెలూయా, మీరు భారం మోయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, భారము అంతయు ఎవరు మోసారంటే యెహోవా మోసాడు, యేసయ్య మోసాడు. నువ్వు ఆయన మీద ఆధారపడు చాలు. ప్రైజ్ ది లార్డ్. నీ పాపం అనే భారం అంతా పోతుంది, ఈ లోకము యొక్క భారం అంతా పోతుంది నువ్వు ఆయన మీద ఆధారపడినట్టయితే. అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాడంట? విశ్రాంతి. విశ్రాంతి, నెమ్మది. ఇదే విశ్రాంతి, ఇదే నెమ్మది. యెషయా చెప్తా ఉన్నాడు, అదే 7th సీల్ అయి ఉన్నది, 7వ ముద్ర అయి ఉన్నది, పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉన్నది. నీకు విశ్రాంతిలోకి తీసుకొని వెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? నిన్ను విశ్రాంతిలోకి తీసుకెళ్తున్నాడు. పాస్టర్ గారు విశ్రాంతి అంటే నిద్రలోకా? నో 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 నో. హల్లెలూయా. ఇది ఎలాగుండిద్దంటే దేవుడు 6 దినాలు కష్టపడి పనిచేసి 7వ దినాన విశ్రమించాడు. అలాగే ఉంటది. 6000 సంవత్సరాలలో సంఘమంతా ప్రయాసపడినది. అయితే సంఘం ఇప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళబోతా ఉన్నది. 7వ దినము 1000 ఏండ్ల పాలనకు సాదృశ్యమై ఉన్నది. ఇప్పుడు సంఘము విశ్రాంతిలోకి వెళ్ళబోతా ఉన్నది. మనము విశ్రాంతిని పొందుకోబోతున్నాము. లోక పనుల నుండి విశ్రాంతి, లోక యొక్క తాపత్రయాల నుండి విశ్రాంతి. ఎందుకంటే ఒకప్పుడు కష్టపడి పనిచేసా, ఒకప్పుడు తాపత్రపడ్డాము. అయితే ఇప్పుడు మనము విశ్రాంతిలోకి వెళ్ళబోతున్నాము. ఇప్పుడు మనకు దేవుడు కావాలి, ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ కావాలి, ఇప్పుడు మనకు ఆయన సన్నిధి కావాలి. అందుకే ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. వాక్యమే నీకు ఇచ్చేది, యేసే నీకు ఇచ్చేది. విశ్రాంతిని ఇచ్చేది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. అందుకే ఇక్కడికి వద్దాం. ఇప్పుడు గమనించండి, ప్రభు సన్నిధిలో నుండి నెమ్మది. ఎక్కడ నుండి? ప్రభువు సన్నిధిలో నుండి నెమ్మది. వారిని గూర్చి ఏదో ఉన్నది. వాళ్ళు ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నెమ్మది పొందుకుంటున్నారు. వాళ్ళ గురించి ఏదో ఉన్నది. వాళ్ళు లోకాన్ని వదిలిపెట్టేశారు, పాపాన్ని వదిలిపెట్టేశారు,
లోక కార్యాలను వదిలిపెట్టేశారు, లోకంలో ఉన్న ఆకర్షణలు వదిలిపెట్టేశారు, డబ్బు సంపాదన మీద ధ్యాస పెట్టలేదు. వాళ్ళు ప్రభు సన్నిధిలోకి వెళ్ళటమే ధ్యాస పెట్టారు. ప్రజలా ప్రభువు సన్నిధిలోకి వెళ్ళాలంతే. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఏదో జరుగుతుంది. ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో జరుగుతుంది. మీకు తెలుసా, యాకోబు ప్రభు సన్నిధిలో రాత్రి అంతా పడుగులాడుతున్నాడు, దేవునితోనే పెడుగులాడుతున్నాడు. ఓ నన్ను వదిలిపెట్టు అంటున్నాడు ఆయన. నేను నిన్ను విడవను, గట్టిగా పట్టుకున్నాడు. అయితే అక్కడ ఆ దేవుడు ఆ యొక్క దాన్ని తీసుకొని అమాంతంగా తొడగూటి మీద కొట్టాడు. తొడగూడు ఒలిసినది అయినా గాని ఆయన గట్టిగా పట్టుకున్నాడు. ఆయన వదిలిపెట్టడం లేదు, బలంగా పట్టుకున్నాడు. ఈరోజు ఒక క్రైస్తవుడు దేవుణ్ణి అంత బలంగా పట్టుకోవాలి, ఈ కాలపు వాక్యాన్ని అంత బలంగా పట్టుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే బలంగా పట్టుకున్నాడో, ప్రభు సన్నిధిలో ఉన్నాడో, ఇక ఆశీర్వాదం వచ్చినది. నీ పేరేంటని అడిగాడు. నా పేరు మోసగాడయ్యా అన్నాడు. నా పేరు మోసగాడయ్యా అంటే అర్థం ఏంటో తెలుసా? యాకోబు అనే పేరుకి అర్థం మోసగాడని. యాకోబు అన్నాడు. యాకోబు అంటే అర్థం ఏంటంటే మోసగాడని. అవును, నీ పేరు యాకోబే, మోసగాడువే. అయితే నేను నిన్ను మార్చబోతున్నాను, నీ జీవితాన్ని మార్చబోతున్నాను, నీ స్వభావాన్ని మార్చబోతున్నాను, నీ నడతను మార్చబోతున్నాను. ఇదేనా 7వ ముద్ర? ఇదేనా 7th సీలు? ప్రైజ్ ది లార్డ్. నిజముగా యాకోబును దర్శించిన అదే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఉన్న వ్యక్తులైన బిడ్డలనే మనలను కూడా దేవుడు దర్శించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే చెప్పాడో నీ పేరుని నేను మారుస్తున్నాను అన్నాడు, నువ్వు యాకోబు నుండి ఎలాగ మార్చబడుతున్నావో తెలుసా? మోసగాడు నుండి రాజకుమారుడు పుత్రుడుగా, రాజకుమారుడుగా నీ పేరు నేను రాజకుమారుడుగా పెడతాను. ప్రైజ్ ది లార్డ్. రాజకుమారుడు ఏం పేరు పెట్టాడండి? ఇజ్రాయేల్గా. ఇజ్రాయేల్ అనే దానికి అర్థం ఏంటి? రాజకుమారుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మీకు తెలుసా పరమగీతాల్లో ఏమని మాట్లాడేదో? ఆ పరమగీతాల్లో సొలొమోను ఏం మాట్లాడాడో తెలుసా? రాజకుమారి పుత్రిక. ఎవరు ఆ పుత్రిక? ఇదిగో ఇక్కడ ఉన్నదా? రాజకుమారి పుత్రిక ఇక్కడ ఉన్నదా? ప్రైజ్ లార్డ్. ఆ దీవించబడిన స్త్రీ ఇక్కడ ఉన్నదా? ఆ దేవుడి యొక్క దీవెనలు పొందుకున్న స్త్రీ ఇక్కడ ఉన్నదా? అభిషేకం పొందుకున్న స్త్రీ ఇక్కడ ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. సంగమా ఇక్కడే ఉన్నావా? అయితే ఎప్పుడైతే ఆ దేవుడిని కలుసుకున్నాడో, 7వ ముద్రను కలుసుకున్నాడో, ఎమ్మటే అతని జీవితం మార్చబడినది. అంతకు ముందు నడిచినట్టు నడవటల్లా, నడక మార్చబడినది. నడక కుంటుతూ నడుస్తున్నాడు. ఓ అతని స్వభావం మార్చబడినది. పరిశుద్ధాత్మ బాప్తిజం నువ్వు పొందుకున్నాక నీ స్వభావం మార్చబడుతుంది, నీ నడక మార్చబడుతుంది, నీ చూపు మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు. ఇప్పుడు గమనించండి, ప్రభు సన్నిధిలో నుండి నెమ్మది. హల్లెలూయా. నీకు ఎక్కడి నుండి వస్తుందయ్యా నెమ్మది? నీ ప్రయాస భారాలన్నీ తీసేయటం ఎక్కడి నుండి జరుగుతుందయ్యా? ప్రభు సన్నిధిలో నుండేనా? ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలోకి నడిపించబడతా ఉంటున్నాడు. ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అతడు ఎంత అల్పుడో అర్థమవుతా ఉంటది. ప్రవక్త ఒక వర్తమానమే చెప్పాడు, దేవుని సన్నిధి.
దేవుని సన్నిధి అని టైటిల్ పెట్టేసి వర్తమానం బుక్కే చెప్పాడు. ఆయా భక్తులందరూ ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో అన్ని చూపిస్తా ఉన్నాడు. కాబట్టి మీరు ఆ వర్తమానం తప్పకుండా చదవండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ భక్తులు వెళ్ళారు, నేను కాదయ్యా అనవాక. నువ్వు వెళ్ళకపోతే నీకు ఎత్తబాటు లేదు. నీకు ఎత్తబాటు రావాలి అంటే నువ్వు కూడా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎత్తబాటులో వెళ్ళాలంటే మనము కూడా దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలి. దేవుడు ప్రసన్నత కిందకి వెళ్ళాలి. దేవుడు అభిషేకం కిందకి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు సన్నిధిలో నుండి నెమ్మది. వారిని గూర్చి ఏదో ఉన్నది, మొత్తానికి లోకంలో లేనిది వారిలో ఉన్నది. హల్లెలూయా. లోకంలో లేదది. లోకమంతా డబ్బు 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 డబ్బు, అబద్ధాలు, మోసాలు, వ్యామోహాలు, వ్యభిచారాలు, దుర్నీతి, పాపం, అక్రమము, అవిశ్వాసము, మురికి అంతా ఉంది లోకంలో. కానీ లోకంలో లేదు. దేవుడి దగ్గర ఏదో ఉన్నది. దేవుని కుమారుడి దగ్గర ఏదో ఉన్నది. ఏంటి ఏదో? దేవుడిని కలిగి ఉన్నాడు ఆయన. ప్రభు సన్నిధిలోకి వచ్చాడు ఆయన. ఆ ప్రశాంతత పొందుకున్నాడు ఆయన. ఆ నెమ్మది పొందుకున్నాడు ఆయన. డబ్బు పొందుకోలేకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నాడు అతడు. కట్టుకోవటానికి సరైన బట్టలు లేకపోవచ్చు. పౌలు గారి లాగా ఒక్క జతే ఉండొచ్చు. పౌలు గారికి ఒక్క జతేనా పాస్టర్ గారు? అవును, ఒక్క జతే. ఒక జతతోనే ఉన్నాడు ఆయన. ఆ కర్ఫ్యూ దగ్గర ఎక్కడో ఒక జత బట్టలు, ఆ అంగి, అక్కడ అంగీని వదిలిపెట్టాను, వెళ్ళి తీసుకురా నాయనా అని ఎవరితో చెప్తున్నాడు? ఆ యొక్క స్నేహితుడితో. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు చూసారా? అది చదివారా? తిమోతి రాసిన పత్రికలో అనుకుంటా. హల్లెలూయా. తిమోతి రాసిన పత్రికలోనేనా? 2వ తిమోతి. దేమా వదిలిపెడతాడు. అక్కడ ఎవరిని పంపిస్తాడు? లూకానా? చూడమ్మా. అమ్మా నువ్వు అక్కడ కాదమ్మా, 11వ వచనం చూడు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజకరమైన వాడు. తుకీకును ఎఫెసనుకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయాలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకమును. అంగీ అంటే ఏంటో తెలుసా? బట్టలు, వస్త్రాలు. అంగీని, పుస్తకమును, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము అని చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? పంపిస్తా ఉన్నాడు ఈ యొక్క తోటి పరిచారకుడిని. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఒక్క జత బట్టలతో ఉన్నప్పుడు పలానా కర్పు దగ్గర నొద్ద ఉంచిన అంగీ, పుస్తకం, వీటిని కూడా తీసుకొని రమ్మని. ఆయన సంపాదించగలిగితే సంపాదించగలడు, కానీ దేవుని కొరకు నిలబడ్డాడు. వర్తమానం కొరకు నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మల భారం కలిగి నిలబడ్డాడు. నాకు భూమి మీద ఏవేవి లాభకరమలో వాటన్నిటిని నష్టంగా ఎంచుకుంటున్నాడు. ఆత్మల రక్షణ కొరకు నిలబడ్డాడు ఆయన. ఈరోజు మనము కూడా ఆత్మల రక్షణ కొరకు నిలబడే వధువు ఉన్నదా? దేవుడి కొరకు దాహంగన్న వధువు ఉన్నదా? చివరి దినాల్లో వాక్య ప్రత్యక్షత మీద నిలబడే వధువు ఉన్నదా? లోకాన్ని వదిలిపెట్టి, పాపాన్ని వదిలిపెట్టి దేవుడి కొరకు ప్రతిష్ఠించుకున్న వధువు ఉన్నదా? ఆ వధువుతోనే దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నది వాస్తవమే అయితే నీతోనే మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, వారిని గూర్చి ఏదో ఉన్నది. ఆ యొక్క వ్యక్తులు, ప్రభు సన్నిధికి వెళ్ళిన ఆ వ్యక్తులను గూర్చి వారిని అన్నాడు. బహువచనమా కాదా? బహువచనమే. ఆ బహువచనం అక్కడ వారిని గూర్చి ఏదో ఉన్నది. మొత్తానికి ఏమున్నదండి? నిజమైన క్రైస్తవునిలో ఏదో ఉన్నది. నిజమైన క్రైస్తవుడిలో ఏదో ఉన్నది. ఆయన ఉన్నాడండి.
నిజమైన క్రైస్తవుల్లో ఏదో ఉన్నదంటున్నాడు. ఏదో కాదు అది, ఏదో కాదు అది. ఏమి ఉన్నదంటే ఆయనే ఆయనలో ఆ నిజమైన క్రైస్తవుడిలో ఉన్నాడు. అందుకే యోహాన్ రాస్తాడు, ఏం రాస్తాడంటే, లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. మీలో ఎవరున్నారు? యేసు. లోకంలో ఎవరున్నారు? అపవాది. అపవాది కంటే యేసు గొప్పవాడా కాదా? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ కొంచెం చూద్దాం. నిజమైన క్రైస్తవుల్లో ఏదో ఉన్నది. వారిలో సహవాసము కలిగి ఉండుటను నీవు ఇష్టపడతావు. ఎవరితో ఇష్టపడతావు అండి? ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన వారితో సహవాసం చేయటానికి నువ్వు ఇష్టపడతావు. ముఖం చాటించవు, ముఖం దాచుకోవు, చాటించవు. అటు వస్తున్నాడంటే వేరే గల్లీలో వెళ్ళవు. హల్లెలూయా. ఎందుకంటే అతనితో సహవాసం చెయ్యాలని. అతని లోపల ఉన్నది నీ లోపల ఉన్నది ఒకటే కాబట్టి. అతడులో దేవుడు ఉన్నాడు, నీలో కూడా అదే దేవుడు ఉంటే ఆ వ్యక్తితో సహవాసానికి ముందుకొస్తావు. ఈరోజు అప్పులోడు ఎవడన్నా ఇంటికి వస్తున్నాడు అనుకో, ఈ గల్లీ వచ్చి అవతల గల్లీ నిన్ను వెళ్ళిపోతా ఉంటారు. అయితే ఇంటికి వస్తుంటే తలుపులు వేసుకొని లేడండి లేడండి అని చెబుతూ ఉంటారు. అవునా కదా? ముందుగానే చూసి అలా చెప్తా ఉంటారు. కానీ ఇది అలాంటిది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం అలాంటిది కాదు. యేసు, నువ్వు నిజముగా యేసు కొరకు దాహం కొంటే, పరిశుద్ధాత్మ బాప్తిజం నువ్వు ఉంటే, నిజముగా నువ్వు ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి బోధిస్తా ఉన్నారో, జీవిస్తా ఉన్నారో, అతనితో నువ్వు సహవాసం చేయడానికి ఇష్టపడతావు. ప్రైజ్ ది లార్డ్. నీ ఇష్టము లోకస్తుడితో ఉందనుకో, నీలో ఉన్నాడు కూడా లోకంలో ఉన్నాడు. నీ ఇష్టము బట్టే నువ్వు, నీ యొక్క అభిరుచి దేని మీద ఉంది, నీ సహవాసం దేని మీద ఉంది. ప్రవక్త ఇలా అంటున్నాడు, కాసేపు నేను మీ ఇంటికి రాని, అక్కడ వచ్చినట్లయితే నీ మీద ఉన్న ఆత్మ ఏదో నేను అట్టే చెప్పేస్తానన్నాడు. ఎలా చెప్పగలుగుతున్నాడు ప్రవక్త? అతడి హృదయం అంతా దేని చేత నింపబడి ఉందో అదే ఆ ఇంటిలో ప్రత్యక్షపరుచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ఇంటిలో ప్రత్యక్షపరుచుకుంటాడు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక తల్లి తన బిడ్డని ఎక్కడికి పంపిందంటే, చదువులకి, ఉన్నతమైన చదువులకి టౌన్కు పంపించింది. ఆ తల్లి బాగా పాచి పని చేసి డబ్బులు సంపాదించి బిడ్డను చదివిస్తూ ఉంది. బిడ్డేమో మరి లోకముల వైపుకి తిరిగి, ఆ యొక్క లోకములో ఉన్న కార్యాల వైపుకి తిరిగి, ఇంటి నిండా అశ్లీలమైన చిత్రాలన్నీ, బొమ్మలన్నీ అంటించుకొని ఫుల్గా అపవిత్రమైపోయాడు. తాగుడికి బానిస అయిపోయాడు, వ్యభిచారానికి బానిస అయిపోయాడు. తన జీవితాన్ని అపవిత్రపరుచుకొని, చదువు కొరకు వచ్చిన బిడ్డ చదువుకోకుండా ఇలాంటి వ్యసనాలకి గురైపోయి ఆ డబ్బంతటిని పాడు చేస్తూ ఉన్నాడు. తల్లి పంపించిన డబ్బు అంతటిని కూడా. అలాగ జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు నా బిడ్డని నేను చూద్దామని తల్లి వచ్చింది. వచ్చేటప్పుడు ఆ యొక్క బిడ్డ ఆ యొక్క ఇంటిలో లేడు. కానీ కిటికీలో నుండి ఇంటి లోపల చూసింది. ఇంటి లోపల చూస్తే ఇంటి లోపల అన్నీ చాలన బట్టలతో ఉన్న అమ్మాయి ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి. చూసి, ఓ ఇల్లు ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉందని తల్లి వెళ్ళిపోయినది ఇంటికి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరి తల్లి ఏం ఆలోచించిందంటే, తన ఫోటో ఒకటి ఫ్రేమ్, తన ఫోటో ఫ్రేమ్ ఏం చేసిందంటే ప్యాక్ చేసి చక్కగా తన్ని పోస్ట్ చేసేసి పంపించేసింది బిడ్డ దగ్గరికి. ఫోటో పంపింది అంతే. ఆ ఫోటో పంపించేసేదానికే, ఫ్రేమ్ చేసిన ఫోటో పంపించేసేదానికే ఆ ఫోటో మరి పోస్ట్ మ్యాన్ వచ్చాడు.
ఆ ఇంటికి వచ్చేసి ఆ కుమారుడి దగ్గరికి వచ్చేసి పోస్ట్ అన్నాడు. ఆ కుమారుడు బాగా మరి వ్యసనాలకి గురైన కుమారుడు. ఇక ఏం చేశాడయ్యా అంటే ఆ కుమారుడు ఆ తల్లి ఆ యొక్క పోస్ట్ మ్యాన్ ఇచ్చిన ఆ కవర్ అందుకున్నాడు. ఆ కవర్ ఆ ప్యాకింగ్ అందుకొని ఓపెన్ చేసి చూస్తే తల్లి ఫోటో గోడ మీద ఎక్కడ పెడదామా అని చూస్తే తల్లి ఫోటో అక్కడ పెడుతుంటే పక్కన దిగంబరులుగా ఉన్న స్త్రీలు కనపడతా ఉన్నారు. ఓ నా తల్లి ఆ స్త్రీల పక్కన ఉండటానికి వీల్లేదని వాటన్నిటిని తీసేసుకుంటా వచ్చాడు. ఆ తల్లి పరిశుద్ధమైన స్థలంలో పెట్టాలి, మంచి నా తల్లి చుట్టూరు ఇలాంటి స్త్రీలు ఉండటానికి వీలు లేదని అతడు ఆ ఫోటోను బట్టి అతడు మార్పు చెందేశాడు. అలాగే మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితం లోపలికి ఆయన ఫోటోను పంపించుకోవాలి. లోకంలో ఉన్న వ్యసనాలు మనలో ఉండటానికి వీలు లేదు, వాటన్నిటిని తీసేసుకోవాలి. ఆ కుమారుడు ఎలా ఒకటి తర్వాత ఒకటి అన్నిటిని తీసి పడేశాడో, ఆ బొమ్మలన్నిటిని కూడా ఆ అశ్లీలమైన చిత్రాలన్నిటిని కూడా తీసి పడేశాడో, ఆ తల్లి ఫోటో ఒకటే ఎలాగ పెట్టుకున్నాడో, అలాగే క్రీస్తును ఒకటే మన జీవితంలో పెట్టుకొని లోకమంతటిని కూడా తీసేసుకోవాలి, పాపమంతటిని కూడా తీసేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మన కొరకు క్రీస్తు సిలువ వేయబడి మరణించి నిత్య జీవం ఇవ్వటానికి మరి ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఆయన మరి ఈరోజు మనకి ఆ నిత్య జీవముకి వెళ్ళటానికి ద్వారం తెరిచాడు. మన జీవితం వాక్యానికి సమర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, నిజమైన క్రైస్తవునిలో ఏదో ఉన్నది. ఏమున్నది అంటావు నిజమైన క్రైస్తవుల్లో అంటే ఆ పిక్చరే ఉండిపోయినది. ఆ పిక్చర్ ఆ యేసే ఉండిపోయాడు, లోన యేసే ఉండిపోయాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. లోకము కాదు ఉన్నది, యేసే ఉండిపోయాడు. అందుకంటున్నాడు, వారితో సహవాసము కలిగి ఉండుటను నీవు ఇష్టపడతావు. ఎవరితో సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడతావండి? ఆత్మీయులతో, దేవుని బిడ్డలతో, దేవుని యొక్క సేవకులతో, దేవుని కుమారులతో సహవాసాన్ని కోరుకుంటావు. నువ్వు ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇష్టపడుతున్నావంటే నీ లోపల పరిశుద్ధాత్మ ఉన్నది కాబట్టే ఇష్టపడుతున్నావు. ఇష్టపడటం లేదంటే నీ లోపల ఆత్మ లేదు, పరిశుద్ధాత్మ లేదు, వేరేది ఉన్నది. అదే గుర్తించుకో. ఇది నేను చెప్పిన మాట కాదు, ప్రవక్త మాట్లాడిన మాట. ప్రైజ్ ది లార్డ్. అందుకే వారితో సహవాసము కలిగి ఉండుటకు నీవు ఇష్టపడతావు. నీవు అలా చేయవా? క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. నీవు అలా చేయవా? హల్లెలూయా. నీ దాహము దేవునిదేనా లోకాందా? లోకాంది అయితే లోకం కొరకు తాపత్రపడతావు, దేవునిదైతే దేవుని కొరకు తాపత్రపడతావు. ప్రైజ్ ది లార్డ్. నీవు అలా చేయవా? అక్కడ ఏమున్నదంటే శక్తి ఉన్నది, పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది, అది నిన్ను లాగుతూ ఉన్నది. హల్లెలూయా. దాన్ని సహవాసం చేసే విధముగా నిన్ను ఆకర్షిస్తా ఉన్నది. నా తండ్రి ఆకర్షించందే ఎవడు నా యొద్దకు రారు అంటే అక్కడ ఆకర్షణ ఉన్నది. ఆ వాక్యము నిన్ను ఆకర్షిస్తా ఉన్నది, ఆయనతో సహవాసం కోరుకుంటా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను నిన్ను గురించి మరింతగా ఎరిగినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం కాదు, ఎరగటం అంటే తెలుసుకోవటం. నేను నిన్ను గూర్చి మరింతగా ఎరిగినప్పుడు జరిగిన సంగతులను మరింత ఎక్కువగా నీకు చెప్పుటకు ఇష్టపడతాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు క్రీస్తును గూర్చి మరింతగా ఎరగాలని ఎవరైనా కోరుకుంటున్నారా? ఎక్కువగా తెలుసుకోవాలని కోరుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. జరిగిన సంగతులను మరింత ఎక్కువగా నీకు చెప్పుటకు ఇష్టపడతాను. నీ చుట్టూ ఉన్న వాతావరణము నీవే సృష్టించుకుంటావు. ఎప్పుడైతే నీవు క్రీస్తులోకి వెళ్తావో, ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తావో, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నీవే సృష్టించుకుంటావు. దేవుడు ఎలాగా సృష్టికర్తో
ఆ సృష్టికర్త అయిన లోగోస్ హల్లెలూయా, ఆ నిత్య జీవమైన కణము నీలో కూడా ఉంటే నువ్వు కూడా సృష్టించుకోగలవు. హల్లెలూయా. సముద్రం అంతా ఉప్పు నీరే, ఒక చెంచాడు తీసుకొని వచ్చిన అది కూడా ఉప్పుగానే ఉంటది. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుడిలో ఉన్న అదే జీవం నీలో పంపించేశాడు. ఆ జీవ కణమే నీలో ఉన్నది, ఆ పరిశుద్ధాత్మే నీలో ఉన్నది. ప్రైజ్ లార్డ్. అందుకే అంటున్నాడు, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నీవే సృష్టించుకుంటా. ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని కలగజేసుకుంటావు. గడిబిడిలున్నా, తగాదాలున్నా, పోట్లాటలున్నా, అర్థమవుతుందా? అక్కడ ఎప్పుడైతే నువ్వు అడుగు పెడతావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిని ఆడక తీసుకొస్తావో, ఆ వాతావరణమే చేంజ్ అయిపోతుంది, మారిపోతుంది. క్రూరత్వం పోతుంది, దయాలత్వం వస్తుంది, సాత్వికత్వం వస్తుంది, ప్రేమ వస్తుంది. చంపాలనుకున్నవాడు కాస్త ఇక నిన్ను చంపలేడు. అక్కడ శక్తివంతమైన ఆయుధం అది, దైవిక ప్రేమది. ఏంటండి అది? దైవిక ప్రేమ. దైవిక ప్రేమలో అత్యున్నతమైన విజయం దాగున్నది. ఈ ఉదయకాల సమయంలో సంగమాను పొందుకోవలసింది అదే, దైవిక ప్రేమే పొందుకోవాలి. దైవిక ప్రేమ. మీకు తెలుసా, ప్రేమ అనకూడదు, చాలా ప్రేమలు ఉన్నాయి. ఫిలియో ప్రేమ ఉంది, ఎరస్ ప్రేమ ఉంది, అర్థమవుతుందా? అగాపే ప్రేమ. ఈ అగాపే ప్రేమనే దైవిక ప్రేమ అంటాం. హల్లెలూయా. తల్లి బిడ్డ మీద చూపించే ప్రేమ ఫిలియో ప్రేమ, కన్న కొడుకు మీద, కన్న కూతురు మీద చూపిస్తూ ఉంటది. భార్య భర్త మీద చూపించే ప్రేమ ఎరస్ ప్రేమ, కామకత్వంతో కూడిన ప్రేమ. ప్రైజ్ లార్డ్. వీటన్నిటి నుండి మనం విడుదల పొందాలి. ప్రేమ ఈ ప్రేమలు కాదు, మనకు కావాల్సిన దైవిక ప్రేమ కావాలి. ప్రైజ్ లార్డ్. ఈ దైవిక ప్రేమలోకి ఒక వ్యక్తి ప్రవేశించినప్పుడు, దైవిక ప్రేమలోకి ఎప్పుడైతే నువ్వు అడుగు పెడతావో, అక్కడ నీ చుట్టూ మంచి వాతావరణం సృష్టించుకుంటావు. హల్లెలూయా. ప్రవక్త ఆ 7th సీల్ గురించే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దైవిక ప్రేమ గురించే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో చూడండి. నీ చుట్టూ ఉన్న వాతావరణం నీవే సృష్టించుకుంటావు. నీవు దాన్ని విశ్వసించుచున్నావా? నీవు దాన్ని విశ్వసిస్తున్నావా? నమ్ముచున్నావా? నీ చుట్టూ ఆత్మ సంబంధమైన వాతావరణం సృష్టించుకుంటావన్న మాట నమ్ముచున్నావా? నీ చుట్టూ మంచి, మరి నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నీకు అనుకూలముగా సృష్టించుకుంటావని నమ్ముచున్నావా? హల్లెలూయా. నీవు దాన్ని విశ్వసిస్తున్నావా? అవును, ఖచ్చితముగా విశ్వసిస్తున్నా. హల్లెలూయా. ఇదేనండి 7th సీలు. నేను 7వ ముద్ర గురించి మాట్లాడతానని చెప్పానా? ఇదే 7th సీలు. మీకు తెలుసా, దానియేలును సింహపు బోన్లో వేసినప్పుడు సింహాలు నోరు తెరవలేదు. అక్కడ ఎందుకు నోరు తెరవలేదో తెలుసా? హల్లెలూయా. ఇలా అంటున్నాడు, మీలో ఉన్నవాడు వర్తమానంలో సింహాలలో ఉన్నవాడి కంటే దానియేలులో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఆ దైవిక ప్రేమను కలిగి ఉన్నాడు దానియేలు, ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు, ఆ క్రీస్తును కలిగి ఉన్నాడు. మంచి వాతావరణం కలగజేశాడు. అక్కడ ఆత్మ సంబంధమైన వాతావరణం సృష్టించాడు. అక్కడ ఆకలితో ఉన్న సింహాలైనా అక్కడ తినకుండా పరిచర్య చేసేసాయి. దానియేలుకి పరిచర్య సేవ చేశాయండి. అదే దైవిక వాతావరణం లేని వ్యక్తుల్ని తీసుకెళ్లి దానిలో పడేశారు. ఎవరో తెలుసా? దానియేలుని బయటికి తీసిన తర్వాత దానియేలుని సింహాలు ఏం చేయాల?
ఎవరైతే దానియేలు మీద నేరారోపణ మోపారో వాళ్ళందరిని బంధించి తీసుకెళ్ళి ఆ సింహాల బోన్లో వేసినప్పుడు ఎముక కూడా మిగలనీయకుండా మొత్తం తినేసేసాయి. తినేసాయా? చంపేశాయా? తినేసాయా? వారిలో లేనిదేంటి, దానియేలులో ఉన్నదేంటి? వారిలో లేనిదేంటి, దానియేలులో ఉన్నదేంటంటే దానియేలులో దైవిక ప్రేమ ఉన్నది. ఈరోజు క్రైస్తవుడైన మనలో ఉండాల్సిందేంటయ్యా అంటే అదే దైవిక ప్రేమ మనలో ఉండాలి. ప్రవక్త దానినే తీసుకొస్తున్నాడు. ప్రవక్తలో ఉన్నది లోకంలో లేనిది దైవిక ప్రేమ. లోకంలో లేదు కానీ ప్రవక్తలో ఉండి ఆ దైవిక ప్రేమను ప్రత్యక్షపరుస్తున్నాడు, కనపరుస్తున్నాడు. లోకమంతా క్రూరత్వంతో నిండిపోయి ఉన్నది, వ్యసనాలతో నిండిపోయి ఉన్నది, చెడ్డ వాతావరణంతో నిండిపోయి ఉన్నది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దైవిక వాతావరణాన్ని, దైవిక ప్రేమని ప్రవక్త కనపరుస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు చదువుదాం. దేవుని నుండి పంపబడిన మనుష్యుడు, వర్తమానం పేరు. దేవుని చేతిలో మనుష్యుడు అని ఉంది. దేవుని నుండి పంపబడిన మనుష్యుడు అంటే దేవుని యొద్ద నుండి పంపించబడిన మనుష్యుడు. అర్థమవుతుందా? టైటిల్ పట్టుకోండి. ఈ పుస్తకంలో అనేకులు చదివారు ఈ పుస్తకాన్ని. హల్లెలూయా. టైటిల్ పేరేంటండి? దేవుని నుండి పంపబడిన మనుష్యుడు అనే పుస్తకాన్ని అనేకులు చదివారు. పోర్ట్లాండ్ పట్టుకుంటున్నారండి? ఎక్కడండి అది? ఈ యొక్క ఈ సంఘటన జరిగినది పోర్ట్లాండ్, ఒరేగాన్లో. ఆ రాత్రి పిచ్చి పట్టినవాడు, బాబా పిచ్చి పట్టినవాడు నన్ను చంపుటకు వేదిక మీదకు పరిగెత్తి వచ్చిన సంగతి మీకు గుర్తుందా? ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త దినాలలో జరిగిన ఒక సంఘటన సంఘముతో పంచుకుంటున్నాడు, వధువుతో పంచుకుంటున్నాడు. ఎందుకబ్బా వధువుతో పంచుకుంటున్నాడంటే ప్రవక్త మీద ఉన్న అదే అభిషేకము వధువు కూడా కలిగి ఉండాలి కాబట్టి. ప్రవక్త 7th సీల్ కలిగి ఉన్నాడా? 7వ ముద్రను పొందుకున్నాడా? మరి వధువు కూడా 7వ ముద్రను పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త మరి ఒరేగాన్లో, పోర్ట్లాండ్ ఒరేగాన్లో ఆ రాత్రి పిచ్చి పట్టినోడు. పిచ్చి పట్టినోడు అంటే వాళ్ళలో దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ లోపల ఏమున్నాయి? దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాలు వాడిని మనశ్శాంతిగా బతకనీటల్లా. ప్రైజ్ ది లార్డ్. ఆ దయ్యాలు ఏం చేస్తున్నాయి అంటే ఒకరోజు మరి ఈయన కూడిక జరుపుతుంటే ఆ స్టేజీ మీదకి వెళ్ళి ఆయన చంపాలని చూసారండి. చూసారా? ఏం కలిగి ఉన్నాయి దయ్యాలు? ప్రేమనా? ప్రేమను కలిగి ఉన్నాయా? ప్రేమను కలిగి లేవు. ఈర్ష్యని, అసూయని, కోపాన్ని, ద్వేషాన్ని కలిగి ఉన్నాయి. ఈ చాలా మందిలో ఉంటాయి. ఇక్కడ ఉంది వ్యక్తిలోనే, మనిషిలోనే. ఆ మనిషిలో ఆ దయ్యాలు ఉన్నాయి. పిచ్చి పట్టింది ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. ఇక ప్రవక్తని చంపాలనుకుంటున్నాడు. ఎవరు? ఆ యొక్క పిచ్చి పట్టినోడు, దయ్యాలు పట్టినోడు. ప్రైజ్ ది లార్డ్. ఇక ప్రవక్తని చంపాలని చంపుటకు స్టేజీ మీదకి వచ్చేసాడు ఆయన. చంపుటకి ఇగో ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తున్నాడేమో అనుకున్నారు అంతా. కానీ ప్రార్థన చేయించుకోవడానికి కాదు వెళ్తుంది. స్టేజీ మీద బోధిస్తున్న బోధకుడిని చంపాలని. బా, ఎలాంటి ఆత్మ అండి అది! ఆ ఆత్మను పట్టుకుంటున్నారా? హల్లెలూయా. నన్ను చంపుటకు వేదిక మీదకి పరిగెత్తి వచ్చిన సంగతి చిన్నగా కూడా రాలా. చిన్నగా వచ్చాడా? చిన్నగా కూడా రాలా. పరిగెత్తి వచ్చిన సంగతి మీకు గుర్తున్నదా? పరిగెత్తుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. వాడేమైనా చిన్నపిల్లాడా?
వాడు ఎన్ని కేజీలు ఉంటాడో కూడా చెబుతున్నాడు, చూద్దాం. గుర్తుందా? నిస్సందేహంగా మీరు ఆ కథ చదివి ఉంటారు, ఆ జరిగిన స్టోరీ అనేది చదివి ఉంటారు. నేను ఆ పుస్తకంలో చెప్పా, దేవుడి నుండి పంపబడిన మనుష్యుడు. హల్లెలూయా. అది అన్ని చోట్ల లభిస్తుంది. ఏమి జరిగినది? ఆ యొక్క పుస్తకం అన్ని చోట్ల లభిస్తుందండి. మీరు కావాలంటే ఇది మనం నెట్లోకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. మరి త్వరలో ఆ బుక్ కూడా ప్రింట్ చేద్దాం. హల్లెలూయా. మరి అది అన్ని చోట్ల లభిస్తుంది. ఏం జరిగింది? మంచిది. పాపం ఆ వ్యక్తి అతడి మీద నేను కోపగించుకోలేదంటున్నాడు. అతడేమో నన్ను చంపటానికి వస్తుంటే నేనేమో అతన్ని కోపగించుకోలే. ఎవరైనా నీ మీదకి తగాదాకి వచ్చేవాడు అనుకో, నువ్వేం చేస్తావు? తిరిగి మరలా అక్కడ అతడి మీద ఉన్న స్పిరిట్, ఆ తగాదా స్పిరిట్ అక్కడ స్ప్రెడ్ అవుతుంది. అక్కడ స్ప్రెడ్ అయ్యేదలకి ఈ వ్యక్తి మీద కూడా దాడి అవుతుంది. అది అదే ఈ వ్యక్తి మీద దాడి అయ్యేదలకి ఈడు కూడా కోపంతో రెచ్చిపోయి, అరే నువ్వెంతరా, నువ్వెంత అని కొట్టుకుంటానికి వెళ్తారు. అవునా కాదా? వెళ్తున్నారా? అంటే అతడి మీద ఉన్న స్పిరిట్ ఏం చేశాడు? వదిలేశాడు. అక్కడ వదిలేయటం ద్వారా అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే ఇతనిలో ఉన్న స్పిరిట్ని వదలాలి. అంటే ఇతడు దైవిక ప్రేమను కలిగి ఉన్నట్లయితే, హల్లెలూయా, లోకంలో ఉన్నవాడి కంటే ఇతరులో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి ఇతడు అలాంటి వాతావరణాన్ని అక్కడ స్పిరిట్ కలగజేయాలి. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? ప్రవక్తకి 3 ఈడ్పుల పరిచర్య ఇవ్వబడినది. అవునా? మీ అందరికీ తెలుసు కదా. మొదటి నిర్గమము యొక్క ప్రవక్తకి 2 సూచనలు ఇచ్చాడు. అవునా? ఇజ్రాయేల్ ప్రజలని ఐగుప్తు నుండి బయటికి తీసుకొని రావటానికి 2 సూచనలు ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత 3వ సూచన ఇవ్వటం జరిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే మనం చూస్తున్నాము, మొదటి సూచన ఏంటయ్యా అంటే చేతి సూచన. 2వ సూచన ఏంటయ్యా అంటే కర్ర సూచన. మొదటి నిర్గమములో. ఇప్పుడు మనం మొదటి నిర్గమములో లేం. మనం ఉన్నది 2వ నిర్గమములో కూడా కాదు. ఇప్పుడు మనం ఉన్నది 3వ నిర్గమములో. మనము 3వ నిర్గమము ప్రజలై ఉన్నాం. 3వ నిర్గమానికి కూడా ప్రవక్త ఉన్నాడు. మొదటి నిర్గమానికి ప్రవక్త ఉన్నట్టే 3వ నిర్గమానికి కూడా ప్రవక్త ఉన్నాడు. మొదటి నిర్గమము యొక్క ప్రవక్తని దేవుడు మండుచున్న పొద దగ్గర కలుసుకున్నట్టుగా గానే 3వ నిర్గమము యొక్క ప్రవక్తని కూడా అగ్ని స్తంభముతో ఆ దేవుడు కలుసుకున్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు కలుసుకున్నాడు. పర్వతం మీద కలుసుకున్నాడు దేవుడు. అక్కడ మోషేని పర్వతం దగ్గర కలుసుకున్నాడు. ఇక్కడ పర్వతం మీద కలుసుకొని 2 సూచనలు 3వ నిర్గమం ప్రవక్త కూడా ఇచ్చాడు. ఏంటి ఆ 2 సూచనలు అంటే, మొదటి సూచన చేతి సూచన. ప్రైజ్ ది లార్డ్. అక్కడ కూడా చెయ్యి చూసినే, ఇక్కడ కూడా చెయ్యి చూసినే. ప్రైజ్ ది లార్డ్. అతడు ఒక రోగి ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు, ఆ రోగి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఆ రోగి యొక్క చెయ్యిని ప్రవక్త పట్టుకోగలనే ఆ రోగం ఏమిటో ప్రవక్త చేతి మీద కనపడేది. అది చేతి సూచన. దాంట్లో నమ్మకంగా ఉంటే 2వ సూచన కూడా ఇవ్వబడుతుందని చెప్పాడు. దేవదూత వచ్చి నన్ను ఎలా దర్శించాడని వర్తమానంలో చెప్తా ఉన్నాడు. ఇప్పుడు 2వ సూచన మొదటి దాంట్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి 2వ సూచన కూడా ఇవ్వబడినది. మరి 2వ సూచన ఏంటంటే హృదయ రహస్యాలు బయలుపరచుట. నువ్వు ఏ ఊరు నుండి వచ్చావో, నీ పేరేంటో, నీ సమస్య ఏమిటో అన్నీ చెప్పగలిగాడు. అది 2వ సూచన. హల్లెలూయా. అపవాది 2 సూచనల వరకు వచ్చి అనుకరణ చేశాడు. అనుకరణ అంటే మాయ మంత్రాలు చేశాడు. అర్థమవుతుందా?
మరియా కడుపులో నొప్పితో ఉన్న మరియా లే, దేవుడు నేను స్వస్థపరిచాడు అనగల్లా వాడాళ్ళు ఒకళ్ళు ఎగుతాడు. మరియానే ఆమె ఒక ఆమె లేచి, అయ్యా నాకు నిజంగా కడుపులో నొప్పి ఉందయ్యా, దేవుడు నిన్ను స్వస్థపరిచాడమ్మా అనగల్లా వాడు ఆమె అవునయ్యా స్వస్థపరిచాడు, నాకు తగ్గిందయ్యా అని చెప్తా ఉంటాడు. అనుకరణ పట్టుకుంటున్నారా? మొదటి నిర్గమములో కూడా మోషే ఆ యొక్క 2 సూచనలు తీసుకొని వెళ్ళినప్పుడు ఎన్నే ఎంబ్రేలు అనుకరణ చేశారు. వాళ్ళు కూడా అక్కడ అనుకరణ చేశాడు. ఈరోజు డినామినేషన్ సంఘాల్లో ఉన్న ఎన్నే ఎంబ్రేలు కలిగిన అనేక ఆత్మలు కలిగిన ప్రజలు మొదటి 3వ నిర్గమం ప్రవక్త తీసుకొచ్చిన సూచనలని అనుకరణ చేస్తున్నారు. అపవాది అనుకరణ చేస్తా ఉన్నది. అంటే ఇప్పుడు భూమి మీద ఎన్నే ఎంబ్రేల ఆత్మలు ఉన్నాయి. పేతురు రాస్తున్నాడు దాన్ని. నీకు అక్కడ కనపడదు నిర్గమాకాండంలో. పేతురు రాస్తున్నాడు ఎన్నే ఎంబ్రేలు గురించి. తర్వాత మీరు చదవండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మొదటి దాంట్లో నమ్మకంగా ఉండటం ద్వారాగా ప్రవక్తకి 2వ సూచన ఇచ్చాడు. 2వ సూచన హృదయ రహస్యాలు బయలుపరచుట. ప్రజలా ఆ వ్యక్తి ఆ యొక్క ప్రవక్త ముందు నిలబడటంతోనే ఆ వ్యక్తి యొక్క బలహీనత ఏమిటో, ఆ వ్యక్తి యొక్క ప్రాబ్లం ఏమిటో, ఆ వ్యక్తి ఏ ఊరి నుండి వచ్చిందో, ఆ సమస్య ఏమిటో కూడా ప్రవక్త చెప్పేవాడు. ప్రజలా తర్వాత 3వ సూచన ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఏంటి 3వ సూచన? దైవిక ప్రేమ అయి ఉన్నది. దైవిక ప్రేమలో అత్యున్నతమైన విజయం దాగున్నది. ఎక్కడ చెబుతా ఉన్నాడు? స్టాండింగ్ ఇన్ ది గ్యాప్ అనే వర్తమానంలో చెబుతున్నాడు. ప్రవక్త అక్కడ ఏమి ఎంచుకున్నాడు? ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాడు. విశాల మార్గాన్ని ఎంచుకోలేదు. లోకము నడిచే మార్గంలో వెళ్ళలేదు. తను ప్రతిష్ఠించుకొని వాక్యం కొరకు అర్పించుకొని వాక్యం కొరకు జీవిస్తున్నాడు ప్రవక్త. ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఓ వధువా, ఈ రోజు దేవుడు నిన్ను పిలిచినది వాస్తవమే అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి నువ్వు విశాల మార్గాన్ని ఎంచుకుంటావా లేక ఇరుకు మార్గాన్ని ఎంచుకుంటావా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను పిలిచింది వాస్తవమైతే ఇరుకు మార్గాన్ని ఎంచుకుంటావు. హల్లెలూయా. విశాల మార్గంలో నడవు, ఇరుకు మార్గాన్ని ఎంచుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆ ఇరుకు మార్గాన్ని నువ్వు ఎంచుకుంటున్నావో, ఇక దేవుడితో నడుస్తా ఉన్నావో, నీ నమ్మకత్వాన్ని బట్టి ఆ 3వ ఈడ్పు వస్తా ఉంది. మొత్తము 3 సూచనలు ఇవ్వబడ్డాయి. మొదటి సూచన మొదటి ఈడ్పు, 2వ సూచన 2వ ఈడ్పు, 3వ సూచన 3వ ఈడ్పు. ప్రైజ్ ది లార్డ్. మొదటి సూచన స్వస్థతలు అయి ఉన్నాయి. మొదటి ఈడ్పు స్వస్థతలు అయి ఉన్నాయి. 2వ సూచన ఏంటయ్యా అంటే హృదయ రహస్యాలు బయలుపరచటమై ఉన్నది. 2వ ఈడ్పు ఏంటంటే హృదయ రహస్యాలు బయలుపరచటమై ఉన్నది. 3వ ఈడ్పు వచ్చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 3వ ఈడ్పు దగ్గరకు వస్తున్నాం. ఈ రోజు వధువుకు అవసరం అదే. ఎత్తబాటి విశ్వాసం కలగాలంటే ఆ 3వ ఈడ్పు పరిచర్య ఈమెకు అవసరమై ఉన్నది. మీకు తెలుసా 3వ ఈడ్పు పరిచర్య ఏంటో? స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ. 3వ ఈడ్పు పరిచర్య ఏంటి? స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ. పలుకబడిన మాట. పలుకబడిన మాట. మీకు తెలుసా ఆదికాండం 1వ అధ్యాయంలో పలుకబడిన మాట ద్వారాగే సమస్తాన్ని సృష్టించాడని. హల్లెలూయా. నిరాకారంగా ఉన్న దానిని ఆకారంలోకి తీసుకొని వచ్చినది పలుకబడిన మాట ద్వారాగైనా. భూమి నిరాకారంగా శూన్యంగా ఉంటే స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ద్వారాగా, పలుకబడిన మాట ద్వారాగా, 7 ఉరుముల ద్వారాగా వాటిని తిరిగి మరలా మామూలు కక్షలోకి తెచ్చాడా? పాస్టర్ గారు ఆదికాండం 1వ అధ్యాయంలో ఉరుములు ఉన్నాయా పాస్టర్ గారు? ఉరుములున్నాయి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉరుములున్నాయి. ఈ రోజు వధువు ఎత్తబాటికి వెళ్ళాలంటే తిరిగి మరలా ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న ఆ 7 ఉరుములు
ఈ చివరి కాలంలో తిరిగి మరలా వచ్చాయి. 7 ఉరుములు, 7 ముద్రల్లో దాగున్న ప్రత్యక్షతలే. ఉరుమంటే ఏదో కాదు, దేవుడు స్వరమే. ఆ 3వ ఈడ్పు పరిచర్యలో, ఆ ఉరుముల యొక్క పరిచర్యలో ఏం జరుగుతా ఉన్నది అక్కడ? ఉడతలు సృష్టించబడతాయి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా సంగమా? ఏం సృష్టించబడుతున్నాయి? 3వ ఈడ్పు. ఇక్కడ నేను రాయమంటారా? హల్లెలూయా. 3వ ఈడ్పు. ఈ 3వ ఈడ్పు పరిచర్యలో, అది 3వ ఈడ్పు పరిచర్య మీరు చూస్తే ఏంటి అంటే, ఒక దాసుడిని పంపించాడు ఏలియా. పంపించినప్పుడు నీకేం కనబడుతుందో వెళ్ళి చూసిరా అన్నాడు. ఆయన ఆ సముద్రం దాకా వెళ్ళాడు లగేసుకుంటా. ఏం కనబడతలేదని వచ్చి, బోధకుడా నాకేం కనపడలేదయ్యా, యజమానుడా నాకేం కనపడలేదయ్యా అన్నాడు. ఏం కనపడలేదా? మళ్ళీ వెళ్ళన్నాడు. అట్లాగా 6 సార్లు వెళ్ళాడు. 6 సార్లు వెళ్ళి వచ్చాడు కానీ ఏం కనపడలా. 7వసారి వెళ్ళాడు. 7వసారి వెళ్ళి చూసినప్పుడు ఏమైనా కనబడిద్దా అని అడిగాడు. కనబడిద్దయ్యా అన్నాడు. ఏం కనబడింది అన్నాడు. అరచెయ్యంతా వేగం కనబడిద్దయ్యా అన్నాడు. అరచెయ్యికి ఎన్నేళ్ళున్నాయి? 5 ఏళ్ళున్నాయా? స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ కూడా ఈ 5 ఏళ్ళు ఎలాగున్నాయో, ఈ 5 ఏళ్ళు ఆ అరచేయిలో ఎలా ఉన్నాయో, అలాగే ఈ 3వ ఈడ్పు కూడా 5 రకాలు. 5 రకాలు అనకూడదు కానీ అవి ఏమనాలాంటిది, భాగాలు అంటారా ఏమంటారు, ఏదైనా అనుకోండి. హల్లెలూయా. సరే, నేను ఇక్కడ రాసురా. 1 ఉడతలు సృష్టించుట. ఏంటంటే అది 7th సీల్. 7th సీల్ సృష్టి చేయటం 7th సీలా? ఎస్ సార్. సృష్టి చేయటం 7th సీలే. ప్రైజ్ ది లార్డ్. క్రియేషన్, సృష్టించడం. హల్లెలూయా. సృష్టికర్తకే సాధ్యం, 7వ ముద్రకే సాధ్యం. అందుకే 7th సీల్ అది. ప్రైజ్ ది లార్డ్. మోషే ఉడతలు సృష్టించాడు. ఉడతలు కాదు, ఈ కాల ప్రవక్త ఉడతలు. మోషే ఈగలని, కప్పలని, మిడతలని సృష్టించాడు. అవునా కాదా అండి? మన కాల ప్రవక్త ఉడతలను సృష్టించాడు. అది 3వ ఈడ్పులో పాత్యనా, భాగమేనా? సరే, 2వది వస్తా. హల్లెలూయా. క్రియేషన్ తర్వాత 2వది సాల్వేషన్, రక్షణ. ఏంటండి? రక్షణ. రక్షణ, సాల్వేషన్. సాల్వేషన్ ఏనా ఇంగ్లీష్లో అనేది? హల్లెలూయా. రక్షణ పట్టుకుంటున్నారా? మరి మన కాల ప్రవక్త హఠీరైట్ యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ 2 పిల్లలు గేలి చేస్తా ఉన్నారు. హఠీరైట్తో అన్నాడు, అమ్మా దేవుడు ఈ సమయంలో నీ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు, నీకేం కావాలో కోరుకో, అది దేవుడు అనుగ్రహిస్తాడన్నాడు. 3వ ఈడ్పు పరిచర్య ద్వారాగా తన బిడ్డల యొక్క రక్షణ కోరుకునేది ఆ స్త్రీ. ఆహారం లేదు కమ్మ, ఆహారం కోరుకో. వద్దయ్యా, ఇది తింటే మరలా ఆకలి అయింది, ఇది వద్దు. నీ తల్లిదండ్రులకు రక్షణ, నీ తల్లిదండ్రులకు స్వస్థత కావాలి కదా, స్వస్థత కోరుకో. స్వస్థత పడినా మళ్ళీ వాళ్ళు చచ్చిపోతారు.
అది కూడా వద్దయ్యా. మరి ఏం కావాలి? కోరుకోమ్మా, కోరుకో, దేవుడు ఇస్తున్నాడు ఈ టైంలో. హల్లెలూయా. ప్రవక్తలో ఉండి ఆ దేవుడు రక్షణ అనుగ్రహించాడు. ఆ ఇద్దరు బిడ్డలకు రక్షణ ఇచ్చారు. వాళ్ళు సేవకులుగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు మూడవ కార్యం దగ్గరికి వస్తున్నాం, స్వస్థత. మూడవది ఏంటండి? హీలింగ్. హీలింగ్. హల్లెలూయా. ప్రవక్త కొన్ని వేల మైళ్ళ దూరం వెళ్ళిపోయాడు వర్తమానం అందించటానికి. వెళ్ళాడా? అయితే ఇక్కడ తన భార్య మీడా పరిస్థితి విషకరంగా ఉంది. ఇప్పుడు మీకు తెలుసు కదా, మీకు తెలుసు, ఒకసారి సముద్రములో హల్లెలూయా మరి శిష్యులందరూ సాక్ష్యకూటం ఏర్పాటు చేసుకున్నారు. చక్కగా ఆయన వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయి హల్లెలూయా పడవ ఆ దిగువ భాగానికి వెళ్ళిపోయి చక్కగా నిద్రిస్తున్నాడు యేసుక్రీస్తు. వీళ్ళు పై భాగంలో సాక్ష్యకూటం ఏర్పాటు చేసుకున్నాడు. అపవాది చూస్తున్నాడు సరస్సుల్లో నుండి, ఆ నీటిలో నుండి, అలల్లో నుండి చూస్తున్నాడంట. ఏడ కనపడతల్లా యేసు. ఇప్పుడు యేసును నమ్మిన శిష్యులు వీళ్ళందరిని ఒకసారి సముద్రంలో ముంచేస్తే అందరూ చచ్చిపోతారు. పేడా పోయిద్ది అనుకుంటున్నాడు వాడు అపవాదిగాడు. అనుకొని ఇదే సమయం అని తుఫాన్ని రేపాడు. లేడనుకొని తుఫాన్ని రేపాడు. ప్రైజ్ లార్డ్. కానీ ఎన్ని తెడ్లేసినా కానీ అది అలింగాటల్లా, ఆ అలల చేత కొట్టబడతా స్వాధీనం కావటల్లా. ఇక ఆ తుఫాను దెబ్బకి ఇక మా వల్ల కాటలేదు, అపాయంలో ఉన్నాము, మన బోధకుడిని లేపుదాం వెళ్ళి అని కిందకి వెళ్ళి బోధకుడు లే అని లేపారు. 7వ ముద్ర లేచి వచ్చింది. 7వ ముద్ర భూమి మీదకి కింద నుండి లేచి పడవలో నిద్రించిన ఆయన లేచి వచ్చి తుఫాన్ని గద్దించగల అది నిర్మలమైపోయింది. 7th సీలేనది, 3వ ఈడ్పు పరిచర్యనది. హల్లెలూయా. రొట్టెలు సృష్టించడం కూడా 3వ ఈడ్పు పరిచర్యనా? విలియం మ్యారియం బ్రనహాం గారికి 3వ ఈడ్పు పరిచర్య జరిగింది. నిర్గమం ప్రవక్తకు జరిగితే మరి నిర్గమం జనులకో జరగాలంటావా? జరుగుతుంది. విశ్వాసం ఉంచు. చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. ఆ యొక్క స్వస్థత, ఆ యొక్క దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. ఇక యజమానుడు లేడు కదా అని మీడ అల్లాడిపోతా ఉంది. ఆ క్యాన్సర్ గడ్డతో, కణితితో, ఒక కణితి అన్నమాట అది గడ్డ కణితి. ఆ కణితితో అల్లాడిపోతా తట్టుకోలేకపోతా ఉంది. ఇక ఆమె ప్రాణానికే ముప్పు వచ్చేసింది. భర్త లేడు. ఇక్కడ అపవాది గుర్తించాడు. ఇక ఎమ్మటే ఇక భయంకరమైన ఆ యొక్క ఒత్తిడి తట్టుకోలేక ఇక ఫ్రెండ్స్, స్నేహితులు ఉన్నారు, నీ భార్యకి బాగా సీరియస్గా ఉంది, మరి ఈ టైంలో గనక హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే నీ భార్య దక్కేటట్లేదు, చావు బతుకుల మధ్య ఉందనే దానికే సరే తీసుకెళ్ళండి అన్నారు. ఇక స్నేహితులు అందరూ కలిసి తన భార్యను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. తీసుకొని ఉన్నప్పుడు మెలికలు తిరిగిపోతా తట్టుకోలేక ఆ బాధతో అల్లాడిపోతా ఉన్నది. ఇక ఎమ్మటే చూసి ఇక ఆ క్యాన్సర్ గడ్డని, ఆ యొక్క కణితిని తీసేద్దామని ఇక డాక్టర్లు అందరూ సిద్ధపడతా ఉన్నారు. ప్రజలా ఎప్పుడైతే సిద్ధపడతా ఉన్నారో ఇక ఎమ్మటే ఏం జరిగిందంటే ఆ క్యాన్సర్ యొక్క కణితో లేకపోతే ఆ గడ్డో దాన్ని తీసేయటానికి అందరు కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఇక అందరు అలర్ట్ అయిపోయి ఆమెని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోయాడు. డాక్టర్ కూడా రెడీ అయ్యి వస్తూ ఉన్నాడు. ఇక వీళ్ళందరూ కూడా నర్సులు, ఆ పక్కన ఉన్న వైద్యుల సహాయం అంతా కూడా ఆ యొక్క అన్ని పట్టుకొని ఆ యొక్క పేషెంట్ చుట్టూ నిలబడి ఉన్నారు. ఆ కత్తులు, ఉడికిచ్చిన కత్తులు కూడా పట్టుకొని ఉన్నారు. కొన్ని వేల మైళ్ళ అవతల ఉన్న ప్రవక్త ప్రార్థిస్తున్నాడు. డాక్టరు నా భార్య మీద కత్తి పెట్టడంతోనే అక్కడ కణితి ఉండకూడదు, అదృశ్యమైపోవాలి. అదే 3వ ఈడ్పు పరిచర్య. ప్రైజ్లా. అప్పుడు దాకా కణితి ఉన్నది,
అప్పుడు దాకా ఉండి ఇక ఎప్పుడైతే కోసేసి దాన్ని తీసేద్దాం అనుకున్నాడో ఇక ఎమ్మటే అందరూ కూడా సహాయంగా ఉన్నారు. మొత్తుమంది ఇచ్చేశారు, అన్ని చేశారు. అయితే ఆ కత్తి కొయ్యటానికి కత్తి పెట్టాడు. ఉన్న పాలుగా గడ్డ మాయమైపోయింది. స్పాట్ గడ్డ మాయమైపోయింది. స్పోకెన్ వాడు పలికాడు, నెరవేర్పు జరిగినది. అక్కడ పలికాడు, ఇక్కడ నెరవేర్పు జరిగి ఉన్నది. అంతే, పలుకు జరిగితే మూడవ ఈడ్పులో, మొదటి ఈడ్పులో కాదు, రెండవ ఈడ్పులో కాదు, మూడవ ఈడ్పు పరిచర్యలో మూడవది ఏంటండి? స్వస్థత. నాలుగో దగ్గరకు వస్తున్నానండి. హల్లెలూయా. నాలుగో చాలా జాగ్రత్త పట్టుకోండి. నేచర్ని స్వాధీనపరుచుకొనుట. ఇలా చెప్పచ్చా? నేచర్ని స్వాధీనపరచుకోవటం అంటే తుఫానుతో మాట్లాడాడు ప్రవక్త. ప్రకృతిని స్వాధీనపరచుకోవటం. ప్రజలాడు, ప్రకృతిలో అపవాది లేచాడు. లేచినప్పుడు దానిని స్వాధీనపరుచుకున్నాడు ప్రవక్త. ఆ వర్తమానంలో ఏదంటే మీలో ఉన్నవాడు అనే వర్తమానంలో అనుకుంటాను. హల్లెలూయా, అదే అయి ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ వర్తమానంలో ప్రవక్త ఇలా చెప్తా ఉన్నాడు. ఉడతల వేటకి వెళ్ళారు స్నేహితులు తీసుకొని. అయితే 3 రోజుల వరకు భయంకరమైన తుఫాను, ఎవ్వరూ ఏటకెళ్ళొద్దు. ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి చేపలు పట్టే వాళ్ళ గురించి ముందే ఏమొస్తుంది? అనౌన్స్మెంట్ వస్తుంది, హెచ్చరికలు వస్తాయి. ఏమొస్తుందంటే, అయ్యా సముద్ర తీరం దగ్గరికి వెళ్ళవాకండి, సముద్రం అల్లకొల్లాలుగా ఉన్నది, కాబట్టి మత్స్యకారులకి హెచ్చరిక, ఎవరు కూడా సముద్ర ప్రాంతాలకు వెళ్ళొద్దు, చేపలు పడటానికి వెళ్ళొద్దు అని ముందుగానే వాళ్ళు ప్రభుత్వం వారు హెచ్చరికలు చేస్తారు. అలాగా ప్రవక్త దినాల్లో కూడా చేశారు. చేసేసేదలకే 3 రోజులు భయంకరమైన తుఫాను రాబోతా ఉన్నది. ఈ 3 రోజులు తుఫాను భయంకరంగా ఉంటుంది, విభృతంగా ఉంటుంది, ఎవరు కూడా ఇళ్లలో నుంచి కూడా బయటికి రావద్దు అని హెచ్చరికలు చేశారు. అదే టైంలో హెచ్చరిక ప్రవక్త వినకుండా ఆయన వెళ్ళిపోయేదానికి దీంతో పాటు తన యొక్క స్నేహితులను కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ యొక్క వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క కొలరాడో ఆ కొండల దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఇక వేటాడదామని ప్రవక్త చెప్పేసేదానికి అక్కడికి వెళ్ళంగానే వాతావరణం చేంజ్ అయిపోయింది. మేఘాలు వచ్చేస్తున్నాయి. ప్రజలాడు ఇక వెళ్ళిన తర్వాత సరే మీరు కింద భాగంలో వేటాడుతూ ఉండండి, నేను పైకి వెళ్ళేసి వేటాడి వస్తానని చెప్పేసి ఇక ఆయన వేటాడటానికి కొండ పై భాగానికి వెళ్ళిపోతా ఉన్నాడు. కొండ పై భాగానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కొండ పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏటాడుతూ ఉన్న టైంలో ఈదురుగాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇక తుఫాను స్టార్ట్ అయిపోయింది. తెల్లగా అదంతా కావిరి కమ్మేసింది. మార్గం కూడా కనపడతలేదు. భయంకరంగా తుఫాను స్టార్ట్ అయిపోయేదానికే ఇక అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇక నేను ఇక్కడ ఉండకూడదు, ఇక వెళ్ళిపోవాలని ప్రవక్త ఏం చేస్తున్నాడంటే దిగుతా, ఆ ఎత్తైన కొండ మీద నుండి ఆ దిగుతా కిందకి పరుగున తన యొక్క స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయి ఇక ఇంటికి వెళ్ళిపోదామని పరుగున లొగెత్తుతా వెళ్తా ఉన్నాడు. ఆ టైంలో ఈదురుగాళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. అదే టైంలో తెల్ల కావిరేసేసి అసలు ఏమి కనపడటం లేదు, మంచు భయంకరంగా కురుస్తూ ఉన్నది. అయితే ఇక తుఫాను స్టార్ట్ అయిపోయినది. ఇక భయంకరంగా ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయినదో ఇక ప్రవక్త పరిగెడతా ఇక కిందకు వచ్చేస్తా ఉన్నాడు. దారి కూడా సరిగా కనపడటం లేదు. అలాంటి టైంలో ఇక ప్రవక్త ఎప్పుడైతే ఆ యొక్క అడవుల ప్రాంతాల్లో వస్తూ ఉన్నాడో, ఆ పైనుంచి కొండ నుండి కిందకి దిగుతా ఉన్నాడో, ఆ గాలి ఆ యొక్క తుఫాన్లో నుండి ఒక గాలి, ఆ యొక్క గాలిలో నుండి ఒక సౌండ్ వచ్చింది. ఏమొచ్చిందో తెలుసా? ఆ ఈదురు గాల్లో నుండి ఒక శబ్దం వచ్చింది. ఏంటంటే ఆ శబ్దము ఆ యొక్క ప్రవక్త నువ్వెక్కడ నుండి అయితే తిరిగి కిందకు వస్తున్నావో తిరిగి నువ్వు అక్కడికే వెళ్ళు. పట్టించుకోవటల్లా ప్రవక్త ఆ స్వరం వచ్చినా కానీ పట్టించుకోకుండా వెళ్తా ఉన్నాడు, కిందకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు వచ్చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇక అక్కడే ఉంటే ఇక ప్రవక్త చచ్చిపోతాడు.
అర్థమైపోతుంది. ఇక తను కాపాడుకోవటానికి, రక్షించుకోవటానికి పరుగున వచ్చేస్తా ఉన్నాడు. వచ్చేస్తా ఉన్న టైంలో మరలా స్వరం వచ్చింది. గాలి భయంకరంగా వేస్తా ఉన్నది. ఊ అని గాలి భయంకరంగా శబ్దము. ఆ గాలి తుఫాను వచ్చినప్పుడు గాలి ఎలా వస్తుందో తెలుసు కదా. గంటకి 70 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 120 కిలోమీటర్స్ ఇలాగ గాలి చెప్తా ఉంటారు. ఈదురు గాలులు ఈ రకంగా వేస్తూ ఉంటాయని చెప్తా ఉంటారు. ఆ విధముగా ఆ గాలిలో నుండి స్వరం వినపడుతుంది మరలా ప్రవక్తతో. నువ్వు ఎక్కడి నుండి అయితే వచ్చావో తిరిగి అక్కడికి వెళ్ళమని. ఎక్కడి పైన కొండ మీద నుండి కిందకు వస్తున్నాడు, తిరిగి మరలా కొండపైకి వెళ్ళమంటున్నాడు, ఆ పర్వతం పైకి వెళ్ళమంటున్నాడు. అయినా దాన్ని అట్టాగే విన్నట్టుగా మరలా వెళ్తున్నాడు. మూడోసారి మరలా వచ్చింది. మూడోసారి మరలా స్వరం వచ్చింది. నువ్వెక్కడి నుండి అయితే వచ్చావో తిరిగి మరలా అక్కడికి వెళ్ళనేదలికే నిదానంగా అబ్జర్వేషన్ చేశాడు. ఆ స్వరాన్ని అబ్జర్వేషన్ చేశాడు. ఆ స్వరం చిన్నప్పటి నుండి మాట్లాడుతున్న స్వరం, ప్రవక్తతో మాట్లాడుతున్న స్వరం, సేమ్ అదే స్వరం. బోరగ చెట్లో నుండి మాట్లాడిన స్వరం, ఓ ప్రవక్తను అనేక సార్లు దర్శించి మాట్లాడిన స్వరం, అదే స్వరం మరలా మాట్లాడుతూ ఉండేదలకే ఇక ప్రవక్త ఆ స్వరానికి లోబడి, ఇక నేను చనిపోయినా ఇష్టమేననుకొని, ఇక నాకు ఇదే లాస్ట్ ఛాన్స్. మరి ఆ స్వరం మాట్లాడుతూ ఉంది, నన్ను పైకి వెళ్ళమని చెప్తా ఉంది. నేను వెళ్తున్నాను, అక్కడ నాకు మరణం తప్పదు. అక్కడ మరణం ఎందుకు మరణం తప్పదంటే 4 అడుగులు 5 అడుగులు మంచుతో నిండిపోయిద్ది అదంతా. ఐస్ గడ్డ ఎంతసేపు పట్టుకుంటావు నువ్వు? సపోజ్ ఐస్ని నువ్వు ఎంతసేపు పట్టుకుంటావు? చేతిలో పట్టుకోగలుగుతావా? కొంగర్లో పోయి కాసేపటికి బాడీ అంతా కూల్ అయిపోతుంది, కొంగర్లు పోయి ఇక చల్లబడిపోతుంది, ఇక పడేస్తావు. కానీ ఆ 5 అడుగుల మంచు, 4 అడుగుల మంచులో ఏం జరుగుతుందో తెలుసా? అక్కడే ఉంటే చచ్చిపోతారు. అందుకని ప్రవక్త అది మరణ నడక అన్నాడు. దాన్ని ఏమన్నాడో తెలుసా? మరణ నడక అన్నాడు. ఇక దేవుడు నన్ను చివరిసారిగా కోరుకుంటున్నట్టున్నాడు, ఇక నేను వెళ్ళిపోతున్నాను అక్కడికి అనుకొని, ఇక ప్రవక్త తిరిగి కిందకి వెళ్తున్న వ్యక్తి వెనుదిరిగి ఇక పైకి వెళ్తా ఉన్నాడు, కొండపైకి వెళ్తా ఉన్నాడు. ఇక ఆ వెళ్తా ఉన్నప్పుడు ఆ భయంకరమైన వీధులు గాళ్ళు స్టార్ట్ అయిపోయినాయి, తుఫాను స్టార్ట్ అయిపోయింది. అప్పటికే 1.5 2 అడుగుల మంచు పేరుకుపోయి ఉన్నది. భయంకరంగా ఆ తుఫాను దెబ్బకి భయంకరంగా స్టార్ట్ అయిపోయింది. ఎవ్వరు కూడా ఇంట్లో నుండి బయటకు ఎవ్వరు రావటల్లా. చూద్దామన్నా కానీ ఏం కనపడతల్లా, తెల్లగా కావిరేసుకుపోయింది మొత్తం. బయట కూడా ఏం కనపడతల్లా. అంత భయంకరమైన సన్నివేశం. ఆ సన్నివేశంలో ప్రవక్త వెళ్ళిపోయి ఆ గన్ను పట్టుకున్నాడు, అట్లాగే వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయి ఆ చెట్టు దగ్గరే ఇట్లాగ ఉండిపోయాడు. చెట్టు దగ్గర ఆ గన్ను పట్టుకొని ఇట్లాగే కూర్చొని ఉండిపోయాడు. ఇక అది అప్పటికే 2 అడుగుల మంచు పేరుకుపోతా ఉన్నది. ఆ టైంలో ప్రవక్తతో ఒక స్వరం మాట్లాడుతూ ఉన్నది. ప్రవక్తతో ఒక స్వరం మాట్లాడుతూ ఉన్నది. లేను, తుఫాను ఏ దిశ నుండి వస్తుందో ఆ దిశ వైపుకు తిరిగి పలుకు, ఆ తుఫానుతో పలుకు. ఎప్పుడైతే ఆ తుఫానుతో ఇక తుఫాను వస్తున్న దిశ వైపుకు తిరిగాడు, ఆ తుఫాను ఏ దిశ నుండి వస్తుందో ఆ దిశ వైపుకు తిరిగి పలికాడు, తుఫానా నువ్వు మరలా ఎక్కడి నుండి వచ్చావు అక్కడికి వెళ్ళిపో అన్నాడు. అంతే. సూర్యుడా నువ్వు రా అన్నాడు. అంతే. సూర్యుడు వచ్చేసాడు. వాతావరణం చేంజ్ అయిపోయింది. సడన్గా తుఫాను స్టార్ట్ అయ్యి కూడా మరి అది కొంత తుఫాను స్టార్ట్ అయ్యి కొంత ఏర్పడి కూడా ఒక్కసారిగా ఆ తుఫాను ఆగిపోవటం, సూర్యుడు రావటం, బిత్తరపోయారు. ఏం జరిగిందో ఎవరికి తెలియదు, ప్రవక్తకే తెలియాలి. అక్కడ కిందకొచ్చి పెట్రోల్ కొట్టించుకుంటే తుఫాను సడన్గా ఎందుకు ఆగిపోయింది, అసలు ఏం జరిగిందంటే ఏమో మాకేం తెలుసు, ఎవరికీ తెలియదు, ప్రవక్తకే తెలియాలి. ఎందుకంటే ప్రవక్తే ఆ తుఫాన్ని ఆపింది, ప్రవక్తే తుఫాన్ని ఆపాడు. ఆయన స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ద్వారాగా తుఫానుతో మాట్లాడాడు. అదే ప్రకృతిని స్వాధీనపరచుకోవటం. మంచు తుఫాన్, అది మంచు తుఫానుతో మాట్లాడాడు.
ప్రైజ్ ది లార్డ్. ఏం తుఫాన్ అండి? మంచు తుఫాను. ఆ మంచు తుఫానుతో మాట్లాడినప్పుడు అది నిర్మలమైపోయినది. ప్రైజ్ ది లార్డ్. సూర్యుడు వచ్చేసాడు, మళ్ళీ మంచి వాతావరణం క్రియేట్ అయింది. చూసారా? ఆ తుఫాను ఉన్నప్పుడు ఏం కనపడలా, దారి కనపడలా, ఎటు వెళ్ళాలో తెలియలా, అంతా గందరగోళం ఉంది. స్పోకెన్ వర్డ్ వచ్చింది, ఉరుములు వచ్చాయి అక్కడికి. ఎప్పుడైతే ఆ ఉరుము వంటి స్వరం పలికినదో వాతావరణం చేంజ్ అయినది. సూర్యుడు వచ్చాడు, మార్గము సరళమైనది. మనము కూడా సంఘ శాఖల్లో ఉన్నప్పుడు ఆ తుఫాను ఎలాంటి క్రియేషన్ చేసినదో సంఘ శాఖ వాతావరణం అలా క్రియేషన్ చేసినది. అయితే 7వ దూత వర్తమానము, స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ మనల్ని దాని నుండి తప్పించి మార్గాన్ని చూపించినది. ఎంతమందికి 7వ ముద్ర అర్థమవుతుంది? ఎంతమందికి 7th సీల్ ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకుంటున్నారు? ఇవి సామాన్యమైన విషయాలు కాదండి. దేవుడు నిన్ను స్వస్థపరచును, నిన్ను రక్షించును, నిన్ను దీవించును, నో నో నో, అలాంటివి కాదు. ఇవి దేవుడే వచ్చి నీలోకి ఆత్మీయ వాతావరణం క్రియేషన్ చేయటం, సృష్టించడం, నేచర్ని స్వాధీనపరచుకోవటం. ఇప్పుడు ఉరుములు ఈమెని ఎత్తబాటులోకి తీసుకెళ్తున్నాయా? ఉరుములు ఈమె జీవితాన్ని మారుస్తున్నాయా? ఉరుములు ఈమెని సత్యం దగ్గరికి నడిపిస్తున్నాయా? ఉరుములు ఈమె ఎత్తబాటు విశ్వాసం ఇస్తున్నాయా? ప్రైజ్ ది లార్డ్. చివరిగా 5వది హల్లెలూయా, పునరుద్ధరణ. హల్లెలూయా. పునరుద్ధరణ అంటే ఇలాగ అనొచ్చు. నేను ఎలా చెబుతా? పునరుద్ధరణ చెప్పచ్చు, లేకపోతే లేక చనిపోయిన చేపను బ్రతికించుట. హల్లెలూయా. చనిపోయిన చేప, ఇవి ప్రవక్త జీవితంలో జరిగినాయా? చచ్చిపోయిన చేప ఏట్లో కొట్టుకొని వస్తా ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రవక్తతో మాట్లాడా? ఆ చేపతో మాట్లాడమని చెప్పాడా? ఓ చేప, నేను నీకు జీవాన్ని ఇస్తున్నాను అన్నాడా? దాని పేగులు కూడా బయటకు వచ్చినాయే. అది ఏంటి? ఉరవడి కొట్టుకొని వస్తుంది, అది బతకటం ఇంపాసిబులే. అయినా సృష్టికర్త అక్కడ ఉన్నాడు. తిరిగి మరలా ఆ చేప మామూలు స్థితిలోకి తీసుకెళ్ళిపోయాడు. ఉరుములు చేపని పూర్వపు స్థితికి తీసుకెళ్ళాయి. ఈరోజు అదే ఉరుములు ఇక్కడ ఉన్న ఈ వధువుని అంతకు ముందు నువ్వు దేవుడి దగ్గర ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ స్థితిలోకి తీసుకొని వెళతా ఉన్నాయి. వాక్యముగా మారుస్తున్నాయి, వాక్యంగా చేస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వర్తమానం అర్థం కావట్లా. నో నో నో, అందరికి అర్థం కావట్లేదు. ఏంటి? లోకానికి అర్థం కాదు. లోన బీజం ఉండాలి అర్థం అవ్వాలంటే. నీ లోపల జన్యు ఉండాలి, జీవ కణం ఉండాలి. కృప అది అందరికీ దొరకదు ఆ కృప. హల్లెలూయా. అందుకే ఈరోజు వచ్చిన వాళ్ళందరూ మీరందరూ ధన్యులు. 7th సీల్ వింటున్నారు, 7వ ముద్ర వింటున్నారు. అందుకే ఇక్కడ నిన్నటి కాల సమయంలో కూడా ఒక పేర కూడా పూర్తి చేయలేకపోయాం. ఇవాళ పరిస్థితి కూడా అదే అయ్యాలది. టైం ఏమో 11 అయింది. అక్కడ టైం ఏమో చూస్తే 11 అయింది. ఇక్కడ 11ంటికి వెళ్ళి ఆడ వర్తమానం చెప్పాలి తెనాల్లో. ఇక్కడేమో 11 అయిపోయింది. ప్రజలా సరే క్లోజ్ చేద్దాం. ఇది ఎక్కడన్నా కొంచెం చూసేసి క్లోజ్ చేసేద్దాం. నీ చుట్టూ ఉన్న వాతావరణం నీవే సృష్టించుకుంటావు. నీవు దాన్ని విశ్వసించుచున్నావా? అవును, ఖచ్చితంగా. దేవుడి నుండి పంపబడిన మనుష్యుడు
అనే నా పుస్తకం అనేకులు చదివి ఉన్నారు. పోర్ట్లాండ్, ఓరెగాన్లో ఆ రాత్రి పిచ్చిపట్టిన వాడు నన్ను చంపుటకు వేదిక మీదకి పరిగెత్తి వచ్చిన సంగతి మీకు గుర్తున్నదా? నిస్సందేహంగా మీరు ఆ కథ చదివి ఉంటారు. అది అన్ని చోట్ల లభిస్తుంది. ఏమి జరిగినది? మంచిది. పాపం ఆ వ్యక్తి, అతడి మీద నేను కోపగించుకోలేదు, నేను అతన్ని ప్రేమించాను. ఏదో జరిగినది, నేను అతన్ని ప్రేమించాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. అతడు సుమారుగా 6 అడుగులు ఎత్తున్నాడు. ఆ వ్యక్తి ఎన్ని అడుగులు ఉన్నాడు? 6 అడుగులు ఎత్తున్నాడు. 250 లేక 260 పౌండ్లు బరువు కలిగి ఉన్నాడు. బా, ఎంత బరువు ఉన్నాడో చూడండి. అతను 250 పౌండ్లు. ఇది వాళ్ళ లెక్కలో, వాళ్ళ దేశంలో మనకేమో కేజీలు చూస్తాం, వాళ్ళకేమో పౌండ్లు చూస్తాం. కాబట్టి 250 లేక 260 పౌండ్లు బరువు కలిగి ఉన్నాడు. నీ శరీరంలో ప్రతి ఎముకను విరగగొడతాడు. అతడు నీ శరీరంలో ఉన్న ప్రతి ఎముకను కూడా విరగగొడతాను అని అరుస్తూ వచ్చాడు. ప్రవక్త దగ్గరికి నీ శరీరంలో ఉన్న ప్రతి ఎముకను ముక్కల ముక్కలుగా చేసి విరగగొడతానని అరుస్తూ వచ్చాడు. అది అతడు చెయ్యగలడు, కానీ నేను అతన్ని ద్వేషించలేదు. అతడు ఆ బలం ఉంది, అతడు దాన్ని చేయగలడు. అయినా కానీ నేను అతన్ని ద్వేషించలేదు. నేను అతన్ని ప్రేమించాను. నేను అతన్ని బట్టి విచారించాను. అతడు బంధించబడి ఉన్నాడు, అపవాది చేత బంధించబడి ఉన్నాడు. కాబట్టి నేను కేకలు వేయవలసిన అవసరం లేదు. సాతానా, అతడిలో నుండి బయటికి రమ్ము అని నేను చెప్పా చిన్నగా. పెద్ద పెద్ద కేకలు కూడా ఇలా, ఓ దెయ్యమా, సైతానా, ఓ లూసిఫరా, ఈ బిడ్డలు వదిలిపెట్టి పో అని కూడా అల్లా. చిన్నగా మాట, చిన్నగా ఇలా అన్నాడు. పెద్దగా అరవాల్సిన అవసరం కూడా లేదు. చిన్నగా ఇలాగ అన్నాడు, సైతానా, అతనిలో నుండి బయటికి రమ్ము. కేకలై కూడా చాలామంది దయ్యాన్ని ఎలగొట్టాలంటే పెద్ద పెద్ద కేకలు పెడతా ఉంటారు. కేక పెడితే వెళ్ళిద్ది అయ్యండి. లోన పవర్ ఉండాలి, లోన సృష్టికర్త ఉండాలి, దాన్ని చూసి వెళ్ళిద్ది అది. హల్లెలూయా. చాలామంది పెద్ద పెద్ద కేకలు పెడితే అది కొంచెం గట్టిగా పెడితే దానికంటే పెద్దగా కేక పెడితే వెళ్తారేమో అనుకుంటారు. నో, అలా కాదండి. హల్లెలూయా. నేను కేకలు వేయాల్సిన అవసరం లేదు. సాతానా, అతనిలో నుండి బయటికి రమ్ము అని చెప్పాను. అతడు నేల మీద కుప్పకూలిపోయాడు. ఒక్కసారిగా చంపటానికి వస్తున్న వ్యక్తి, ఒక్కసారిగా ప్రతి ఎముకను కూడా పొడుం చేస్తాను, ముక్కలు చేస్తానన్న వ్యక్తి, ద్వేషముతో, పగతో, అసూయతో వచ్చిన వ్యక్తి ఎప్పుడైతే దేవుడి సన్నిధి దగ్గరికి వచ్చాడో, ఆయన నిలబడిన కాడ ఆయన సన్నిధి కూడా ఉన్నది, ఆయన ప్రసన్నత కూడా ఉన్నది. ఎప్పుడైతే అన్నాడో, ఇక ద్వేషించటానికి బదులుగా, అతన్ని ద్వేషించడానికి బదులుగా అతన్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఆ వ్యక్తిని ప్రేమిస్తా ఉన్నాడు. అతడు అపవాది చేత బంధించబడతా ఉన్నాడు. అపవాది యొక్క ఆ యొక్క బంధకాల్లో ఉండిపోయాడు. కాబట్టి ఆ వ్యక్తిని విడిపించాలని సాతానా బయటికి రా అన్నాడు. అంతే, ఆ వ్యక్తిని విడిచి బయటికి రామ్ము అన్నాడు. అతడు నేల మీద కుప్పకూలాడు. అంతే, చూసారా? అదే జరిగింది. హల్లెలూయా. అదే జరిగినది. నెక్స్ట్ వారం ఆ యొక్క ఇంకొక కార్యం ఉన్నది. ఇక్కడ మరి తన స్నేహితుడు అనారోగ్యంగా ఉంటే మరి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. స్వస్థ ప్రార్థన చేయడానికి వెళ్తా ఉన్నాడు. అక్కడ ఒక భయంకరంగా ఎద్దు, మనుషులను చంపే ఎద్దు ఒకటి ఉంటుంది. మరి ఇవన్నీ 7th సీలే. కందిరీగలతో మాట్లాడాడు, 7th సీలే. ఎద్దుతో మాట్లాడాడు, 7th సీలే. ఇక్కడ వాడు భయంకరంగా ఒక దయ్యం పట్టినాడు వచ్చేసి చంపటానికి వచ్చాడు, మాట్లాడాడు, 7th సీలే. ఇదంతా 7th సీలే. పట్టుకుంటున్నారా? అదే 7th సీల్ నువ్వు కలిగి ఉండాలి. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు ఈ విషయాలు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చచ్చిపోయిన చేపతో ప్రవక్త మాట్లాడాడు. తిరిగి చనిపోయిన చేప తిరిగి పునరుద్ధానం పొందింది. ఈరోజు పునరుద్ధానపు వర్తమానం. ఆ చనిపోయిన చేప ఎవరో కాదు, మనమే. అది చేప నీడ, నిజరూపం మనం. తిరిగి మరలా పునరుద్ధరించబడబోతున్నాం మనం. ఆ 3వ ఈడ్పు పరిచర్య ద్వారాగా, ఆ యొక్క స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ద్వారాగా, ఉరుముల యొక్క పరిచర్య ద్వారాగా. ఎంతమందికి కావాలి ఈ యొక్క వర్తమానాలు? ఎంతమంది ఈ వర్తమానాన్ని ప్రేమిస్తున్నారు? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. నెక్స్ట్ వారం చూద్దాం. అందరం లేచి నిలబడదాం.
ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.